మన ప్రకాశం జిల్లాలో అద్దంకి నియోజకవర్గంలో జరిగిన ఘటన నిజంగా అసలు లా అండ్ ఆర్డర్ రాష్ట్రంలో ఎలా ఉంది అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్, ఉదాహరణ. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే పోలీసు వ్యవస్థతోనే అక్రమాలను అడ్డుకోవాల్సిన యంత్రాంగంతోనే దగ్గరుండి వాళ్ళను కూడా వాటాదారులుగా చేస్తూ డ్రగ్స్, గంజాయి ఈ స్టేజ్కి తీసుకొని పోతే ఇక ప్రజలు ఎవరికి ఫిర్యాదు చేయాలి? ఇక ఎవరిని ప్రజలు నమ్మాలి? మన ప్రకాశం జిల్లా అద్దంకిలో జరిగిన ఘటన, ఇద్దరు ఎస్ఐలు ప్రయాణిస్తూ ఉన్న కారు తాజా సమాచారం ప్రకారం అయితే మత్తుతో కారు నడుపుతా ఉన్నది కూడా ఇంకో ఎస్ఐ అట. ఇది మాకు తాజాగా సమాచారం ప్రకారం తెలిసింది. ఆ మత్తులో ఒక ఆటోను ఢీకొట్టడం, ఆ డ్రైవర్ యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ కారును ప్రజలు చుట్టుముట్టడం, ఆ కారులో డ్రైవర్తో సహా ఉన్న ఇద్దరు ఎస్ఐలు కూడా మత్తులో ఉన్న పరిస్థితులు వాళ్ళు చూడడం, ప్రజలు చూడడం, వెనకాల సీట్లో డిక్కీలో చూస్తే గంజాయి, లిక్కరు, పోలీస్ యూనిఫామ్ దొరకడం. ఈ విజువల్స్ చూసి నిజంగా ప్రజలంతా కూడా ఆశ్చర్యానికి గురయ్యారు, షాక్కు గురయ్యారు. ఆశ్చర్యం కూడా కాదు, షాక్కు గురయ్యారు. మనం నిజంగానే ఏపీలో ఉన్నామా లేదా కొలంబియాలో ఉన్నామా అని చెప్పి అందరికీ కూడా డౌట్లు వచ్చినాయి. రాష్ట్రంలో నిజంగా పరిస్థితులు చూసి ప్రతి ఒక్కరూ కూడా ఆందోళన చెందారు. ఆశ్చర్యం ఏమిటంటే గ్రామస్తులు ఆ జరిగిన ఘటనను వీడియోలు తీస్తూ ఉంటే అక్కడికి సిఐ వచ్చి ఆ వీడియో తీస్తూ ఉన్న గ్రామస్తులను బెదిరించడం, వీడియో తీస్తే జైల్లో పెడతారని. ఒకసారి ప్లే చేయమ్మా, అది ఒకసారి జరిగిన ఇన్సిడెంటు ఫోటో. ఫోటోలో కూడా డిస్ప్లే చేయమ్మా. ఇద్దరు ఎస్ఐలు, బల్లికురువ ఎస్ఐ నాగరాజు, సంతమాగులూరు ఎస్ఐ నాగమల్లేశ్వరరావు. యాక్షన్ అగెయిన్స్ట్ కాప్ ఓవర్ గాంజా లిక్కర్ కేస్, ఎస్ఐపై చర్యలకు సంబంధించిన వార్తలు, విఆర్కు సంతమోగులూరు ఎస్ఐ. ఈనాడు కారులో గంజాయి రవాణా ఘటన, 4 పోలీసు అధికారులపై చర్యలు. డగన్ కానికల్ డీసీ కరెస్పాండెంట్. యాక్షన్ అగెయిన్స్ట్ కాప్స్ ఓవర్
గాంజా లిక్కర్ కేస్. ఓకే, బాగుంది, అందరు చూస్తారు కదా. ఇంకా ఆర్గ్యుమెంట్లోకి వస్తుంది. మరి ఇంత జరిగిన తర్వాత దీన్ని కవరప్ ఏ మాదిరిగా చేస్తా ఉన్నారో ఒకసారి గమనించాం. కవరప్ అనేది ఏ మాదిరిగా జరుగుతూ ఉందనంటే, డిఎస్పి అన్న మాటలు, ఒకసారి డిఎస్పి అన్న మాటలు, ఎస్పీ గారు అన్న మాటలు, ఆ తర్వాత వీళ్ళు ఎఫ్ఐఆర్ రిపోర్ట్లో వీళ్ళు ప్రస్తావించిన ప్రస్తావన, ఈ మూడు ఒకసారి బేరీజు వేస్తే డిఎస్పి అంటాడు, ఇద్దరు ఎస్ఐలు, స్టార్టింగ్ రిమార్క్సే నేను చెప్తున్నా. డిఎస్పి గారు అంటారు, ఇద్దరు ఎస్ఐలు కారులో వెళ్తూ ఉంటే రోడ్డు పక్కన అనుమానాస్పదంగా వ్యక్తి కనిపిస్తే, ఇద్దరు ఎస్ఐలు కారులో వెళ్తుంటే రోడ్డు పక్కన అనుమానాస్పదంగా వ్యక్తి కనిపిస్తే ఆరా తీస్తే గంజాయి మూట వదిలి బైక్ పై పారిపోతుండగా వీళ్ళిద్దరూ కారులో చేసి పట్టుకునే ప్రయత్నంలో ఈ ఘటన జరిగింది అని దర్శి డిఎస్పి బాలమురళీకృష్ణ చెప్తే, ఎస్పీ ఏమంటాడు, కాదు ముందస్తుగానే సమాచారం వచ్చినందున ఆ సమాచారం మేరకు రేడ్ చేశామని ప్రకాశం జిల్లా ఎస్పీ ఆయన చెప్తాడు. ఎఫ్ఐఆర్ కాపీలో ఏమని ఉంటుంది తెలుసా? ఎఫ్ఐఆర్ కాపీలో ఈ ఇద్దరు ఎస్ఐలు వీళ్ళ వాంగ్మూలం ఏమని ఉంటుంది? ఎఫ్ఐఆర్ కాపీలో ఇద్దరు ఎస్ఐల్లో ఒక ఎస్ఐ కొడుక్కి కడుపు నొప్పి వచ్చిందట. అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి బల్లికురువ ఎస్ఐ పిలిస్తే సంతమాగులూరు ఎస్ఐ వెళ్ళాడట. కాంట్రడిక్షన్స్ చూడండి. నేను స్టార్టింగ్ రిమార్క్స్ చెప్తాను, మళ్ళా చెప్తాను. డిఎస్పీ ఏమంటాడు, ఇద్దరు ఎస్ఐలు కారులో వెళ్తుంటే రోడ్డు పక్కన అనుమానాస్పదంగా వ్యక్తి కనిపిస్తే ఆరా తీస్తే గంజాయి మూట వదిలి బైక్ పై పారిపోతుండగా వీళ్ళు కారులో చేసి పట్టుకునే ప్రయత్నంలో జరిగిందని డిఎస్పీ అంటాడు. ఎస్పీ ఏమంటాడు, ముందస్తుగానే మాకు సమాచారం వచ్చినందున ఆ సమాచారం మేరకు మేము రేడ్ చేశామని ప్రకాశం జిల్లా ఎస్పీ అంటాడు. వీళ్ళిద్దరు ఎస్ఐలు ఎఫ్ఐఆర్ కాపీలో వీళ్ళ వాంగ్మూలం వీళ్ళు చెప్పిన ప్రకారం ఎఫ్ఐఆర్ కాపీలో ఏమంటారు, వీళ్ళు చెప్పినదే వర్షన్, ఇద్దరు ఎస్ఐల్లో ఒక ఎస్ఐ కొడుక్కి కడుపు నొప్పి వచ్చిందట. అతడిని హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి బలికరువ ఎస్ఐ పిలిస్తే సంతమాగులు ఎస్ఐ వెళ్ళాడట. 3 వర్షన్స్ ప్లే చేస్తాం, ఒకసారి చూడండి. డిఎస్పీ ఫస్ట్ కానీ సుమారు 5 గంటలకి ధర్మవరం దాటిన తర్వాత వచ్చిందంటే ఒక వ్యక్తి రోడ్డు పక్కన పూజలు ఒప్పుకొని ఉన్నాడు. పూజలు పెట్టుకొని పోలీసు గమనంటే ఏదో మోసం చేసేసి పూజలు చేస్తారు. పూజలు చేసుకొని వెళ్తే ఆ తర్వాత ఎందుకు వెళ్ళిపోతారని చెప్పి దీని పార్టీకి ఆ మోట ఇష్టం మోటార్ వచ్చి గెలిచేపోతుంది. సుమారు ఎంత తూకం లేదు 3 కేజీలు అనిపించారు. అదేవిధంగా వచ్చింది ఫుల్ బాటిల్ ఉంది. 2 రెండింటిని ఆటలో వేసుకొని అదనంగా ముందుకు ఈ పోయే కాలం ఏం జరిగిందంటే ఒక దూరం మోటార్ వచ్చింది, స్పీడ్ వెళ్ళిపోతారు, కాలం కూడా స్పీడ్ పెంచారు. పెంచినప్పటి నుంచి ఎదురు ఒక భక్తుల మీద ఒక మోటార్ వచ్చింది. దాన్ని తప్పించుకుని ఏం చేశారు, ముందుకు ఆటో అనిపించేది. బండిలో గాంజా ఉంది, ప్రైవేట్ వెహికల్ వస్తున్నారంటే వాళ్ళందరూ తెలిసిన విషయం. వాళ్ళు అక్కడి నుంచి టెంపుల్ నుంచి వస్తున్నారు, వాళ్ళు టెంపుల్కి వెళ్ళారు, టెంపుల్ నుంచి వస్తున్నారు. వచ్చిన క్రమంలో మా ఇన్ఫర్మేషన్ దానికి సంబంధించి గాంజా ఒక కేసుకు సంబంధించిన గాంజా వాళ్ళు సీల్ చేశారు. గాంజా సో సీల్ చేసిన గాంజా వెహికల్లో ఉంది. లిక్కర్ బాటిల్ కూడా సీల్ చేశారు, లిక్కర్ బాటిల్ కూడా వెహికల్లో ఉంది. అయితే అది కూడా ఏంటంటే అనుకోని పరిస్థితి, ఒక అతను బైక్ వచ్చి ఆపోజిట్ వెహికల్ రావడం, ఈవెన్ ఆటో కూడా ఆపోజిట్ వెహికల్ లో రావడం వల్ల ఇది తప్పించిపోయి దానికి అయింది అంటే అది కూడా వేరే విషయంగా కాదు. 108 కూడా ఎస్ఐని కాల్ చేశారు.
అండ్ వాళ్ళకి తెలిసిన వ్యక్తులు కూడా ఇక్కడ యాక్సిడెంట్ అయిందని చెప్పి వాళ్ళు తెలిసిన వ్యక్తులకు చెప్పి వెహికల్స్ కూడా తెప్పించారు. 108 వచ్చేంత వరకు చేసేంత వరకు కూడా ఎస్ఐలు అక్కడే ఉన్నారు. అండ్ ఇక్కడ స్టేషన్ నుంచి కూడా ఎస్ఐ అక్కడ వెళ్ళిన తర్వాత ఈ ముగ్గురు కలిసి ఆ క్షతగాతులు ఎవరికైతే ఇంజూర్డ్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా అంబులెన్స్ ఎక్కించడం జరిగింది. అంబులెన్స్ లో ఎక్కించి 108 లో హాస్పిటల్ పంపించడం జరిగింది. ఇద్దరు మాట విన్నారు కదా. ఎఫ్ఐఆర్ కాపీ కూడా సార్ చూడండి. అయ్యా మేము అనగా సంతమాగులూరు ఎస్ఐ, బల్లికరువు ఎస్ఐ లము, ఈరోజు మేము మా కలబాబు మహారాజశ్రీ గౌరవనీయులైన అద్దంకి ఇన్స్పెక్టర్ గారికి సంతమాగులూరు ఎస్ఐ అయిన నేను మరియు బల్లికురవ ఎస్ఐ అనే వారు వ్రాసి ఇచ్చిన రిపోర్టు. అయ్యా మేము అనగా సంతమాగులూరు ఎస్ఐ బల్లికురవ ఎస్ఐలము ఈరోజు మేము మా స్టేషన్స్ నందు ఉన్నాము. ఈరోజు సాయంత్రం సుమారు 4 గంటలకు బల్లికురవ ఎస్ఐ గారు వారి కుమారుడికి కడుపు నొప్పి ఉన్నదని అద్దంకి హాస్పిటల్లో తీసుకుని వెళ్ళాలని బల్లికురవ ఎస్ఐ గారు నాకు ఫోన్ చేసి పిలువగా నేను బల్లికురవ వెళ్ళినాను. ఇంకోటి చెప్పాను, ఇంతకుముందు ఎస్పీ మాట్లాడితే ఏమన్నాడు, 108కు ఎస్ఐ ఫోన్ చేసినాడు అన్నాడు కదా. నేను మళ్ళీ ఒకసారి ప్లే చేయ లాస్ట్ పార్ట్, మళ్ళీ ఒకసారి ఫ్రెష్గా మెమరీ బాగా షార్ప్గా ఉంటుంది. 108కు ఎస్ఐ ఫోన్ చేసినా అన్నాడు కదా, గుర్తు. అక్కడి నుంచి టెంపుల్ నుంచి వస్తున్నారు, వాళ్ళు టెంపుల్కి వెళ్ళారు. టెంపుల్ నుంచి వస్తున్నారు, వచ్చిన క్రమంలో మా ఇన్ఫర్మేషన్ దానికి సంబంధించి గాంధం ఒక కేసుకు సంబంధించిన గాంధం వాళ్ళు సీల్ చేశారు. గాంధం సో సీల్ చేసిన గాంధం వెహికల్లో ఉంది. ఆ లిక్కర్ బాటిల్ కూడా సీల్ చేశారు, లిక్కర్ బాటిల్ కూడా వెహికల్లో ఉంది. అయితే అది కూడా ఏంటంటే అనుకోని పరిస్థితి, ఒక అతను బైక్ నుంచి ఆపోజిట్ వెహికల్ రావడం, ఈవెన్ ఆటో కూడా ఆపోజిట్ వెహికల్లో రావడం వల్ల ఇది తప్పించిపోయి దానికి అనేది తప్పితే అది కూడా వేరే విషయంగా కాదు. 108 కూడా ఎస్ఐని కాల్ చేశారు. వ్యక్తులు కూడా ఇక్కడ యాక్సిడెంట్ అయిందని చెప్పి వాళ్ళు తెలిసిన వ్యక్తులకు చెప్పి వెహికల్స్ కూడా తెప్పించారు. 108 వచ్చేందుకు 108కి ఎస్ఐ ఫోన్ చేసినాడు, 108 వెహికల్ వచ్చేదాకా అక్కడే ఉండి ఎక్కించినాడు, రకరకాలుగా చెప్పినాడు. కానీ 108 అంబులెన్స్కి కాల్ చేసింది స్థానికుడు అంటూ 108 పేషెంట్ కేర్ రికార్డుల్లో పేర్కొన్న రికార్డు అది. చూడు, బాబయ్య హెల్త్ సర్వీసెస్ వాళ్ళే, ఇక చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే పెట్టిన అప్పచెప్పిన సర్వీసెస్ కంపెనీ. వాళ్ళ రికార్డ్స్ ప్రకారం పేషెంట్ ప్రీ హాస్పిటల్ కేర్ రికార్డ్ కాల్ చేసింది స్థానికుడు అంటూ 108 పేషెంట్ కేర్ రికార్డులో పేర్కొన్న రిపోర్ట్. మరి నేను అడుగుతా ఉన్నా, కారులో గంజాయి కనిపిస్తుంది, గంజాయి కనిపించింది ఎక్కడో ఏదో గోడౌన్లో కాదు, ఎక్కడో ఇంకో చోట కాదు, ఎక్కడో ఇంకో చోట కాదు. ఆటోను మత్తులో వీళ్ళు గుద్దినారు. గుద్దిన తర్వాత ఆటోలో ఉన్న పేషెంట్లు హాస్పిటలైజ్ అయినారు. వాళ్ళ ఫోటోలు కూడా చూపించు. ఆటోలో ఉన్న పేషెంట్లు హాస్పిటలైజ్ అయినారు. ఆటోలో ఉన్న మనుషులు ఆటో వీళ్ళు గుద్దడం వల్ల. సో గంజాయి దొరికింది. గంజాయి కారులో ఉన్నది వీళ్ళు ఎస్ఐలు. వీళ్ళు పాపం ఆటోలో ప్రయాణం చేస్తూ ఉన్న ప్రయాణికులు. వీళ్ళు మత్తులో, డ్రైవరు మత్తు, వెనకాల కూర్చున్న ప్యాసింజర్లు అంటే ఎస్ఐలు, వెనకాల కూర్చుని తోలుతా ఉన్న డ్రైవరు మత్తు, వెనకాల కూర్చున్న ఎస్ఐలు వాళ్ళు మత్తు, అందరూ మత్తులో ఉన్నారు. ఆటోను గుద్దితే ప్రయాణికులు హాస్పిటలైజ్డ్. కారులో ఎస్ఐలు ఉన్నారు, కారులో మత్తులో ఎస్ఐలు ఉన్నారు, కారులో ఉన్నారు. కారు డిక్కీలో గంజాయి ఉంది, పోలీస్ యూనిఫామ్ ఉంది. లిక్కర్ బాటిల్ ఉన్నాయి. మరి ఇన్ని కనిపిస్తూ ఉంటే డిఎస్పీ ప్రొటెక్ట్ చేయాలని ప్రయత్నం చేస్తాడు, వీడియోలు తీసేటప్పుడు సిఐ ప్రొటెక్ట్ చేయాలని రుబాబ్ చేస్తాడు,
వీడియోలు తీయాకని. డిఎస్పీ ప్రొటెక్ట్ చేయాలని తప్పుడు వాంగ్మూలం ఇస్తాడు. పాపం ఎస్పీ ఆయనకు తెలుసో తెలీదో నాకు తెలియదు, ఐపీఎస్గా ఉన్నాడు పాపం, ఆయన ప్రొటెక్ట్ చేయాలని చెప్పి తప్పుడు వాంగ్మూలం ఇస్తూ ఆయన తప్పుడు వాంగ్మూలం ఇస్తూ ఉన్నాడు. మరి ఇంతమంది పోలీసుల మీద యాక్షన్ తీసుకొని ఒక సిగ్నల్ పంపించాల్సిన చోట అలాంటి తప్పుడు పనులు చేస్తూ ఉన్న వ్యక్తులు, పోలీసులే గంజాయితో దొరకడం అన్నది క్షమించని నేరం. ఒక బాధ్యత గల గవర్నమెంటు, ఒక బాధ్యత గల డిపార్ట్మెంటు, ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్లు చేయాల్సిన పని ఏమిటి అని అంటే, ఇలాంటివి ఏదైనా పోలీస్ ఆఫీసర్లు చేస్తే స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలి, డిస్మిస్ చేయాలి, జైల్లో పెట్టాలి, ఒక మెసేజ్ పంపించాలి. అప్పుడు ఇలాంటివి ఆగుతాయి. కానీ నువ్వేం చేస్తూ ఉన్నావు? దగ్గరుండి ప్రోత్సహిస్తూ ఉన్నావు. ఆ ఎస్ఐను కాపాడేదానికోసం తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు వాంగ్మూలాలు, తప్పుడు నెరేషన్స్ అన్ని బిల్డ్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు నిజంగా ప్రజలకి ఏమనిపిస్తుంది? అంతా హ్యాండ్ ఇన్ గ్లవ్, అందరూ కలిసికట్టుగా చూడు, అందరూ కలిసికట్టుగా రాష్ట్రాన్ని అమ్మేస్తూ ఉన్నారు, గంజాయి ఆంధ్రప్రదేశ్గా రాష్ట్రాన్ని తయారు చేస్తూ ఉన్నారు అని చెప్పి ప్రజలకు ఇంప్రెషన్ ఇవ్వడం లేదా? ఈ మాదిరిగా జరుగుతూ ఉంది రాష్ట్రంలో పరిపాలన. ఒకవైపున నిజంగానే ఎస్పీ చెప్తా అన్నట్టుగా, ఏంది ఎస్పీ ఏమని చెప్పినాడు? సమాచారం మేరకు రేడ్ చేశాం. డిఎస్పీ ఏమంటాడు? ఇద్దరు ఎస్ఐలు కారులో వెళ్తుంటే రోడ్డు పక్కన అనుమానాస్పదంగా ఒక వ్యక్తి కనిపిస్తే ఆరా తీస్తే గంజాయి మూట వదిలి బైక్ పై పారిపోతుండగా చేసి పట్టుకున్నారు. అంటే జేమ్స్ బాండ్ మాదిరి, 007 మాదిరి నిజంగానే ఎస్ఐలు ఆ మాదిరిగా ఎస్పీ చెప్తానట్టుగా, ఈ డిఎస్పీ చెప్తానట్టుగా నిజంగా ఆ మాదిరిగా చేసుంటే వాళ్ళకు నువ్వేం చేస్తావు? శబాష్ అని చెప్పి కొట్టి ప్రమోషన్ ఇచ్చే కార్యక్రమం చేస్తావు. ప్రెసిడెంట్ మెడలు, గోల్డ్ మెడలు, ప్లస్ సీఎం మెడలు, ఇంకో మెడలు ఇచ్చే కార్యక్రమం చేస్తావు. కానీ నువ్వేం చేసినావు? ఒకవైపునేమో ఇవన్నీ చెప్తున్నావు. ఏమని చెప్తాడు ఎస్పీ? మేమే సమాచారం మేరకు రేడ్ చేశామని. డిఎస్పీ ఏమంటాడు? మా జేమ్స్ బాండ్లు ఇద్దరు రోడ్డు పక్కన అనుమానాస్పదంగా వ్యక్తి కనిపిస్తే ఆరా తీస్తే గంజాయి మూట వదిలి బైక్ పై పారిపోతుండగా, వీళ్ళు ఆరా తీస్తే వాళ్ళు గంజాయి మూట వదిలి బైక్ పై పారిపోతుండగా చేసి పట్టుకున్న కార్యక్రమం చేసిన. మరి ఇంత జేమ్స్ బాండ్లకు విఆర్ ఎందుకు ఇచ్చినారయ్యా? ఈయన యాక్షన్ ఏం తీసుకున్న చూపించు. విఆర్కు సంతమాగులూరు ఎస్ఐ, 4 పోలీసు అధికారులపై చర్యలు, కారులో గంజాయి రవాణా ఘటన. మరి ఎందుకు తీసుకున్నారు? మరి దగ్గర కానీ యాక్షన్ అగెయిన్స్ట్ కాప్స్ ఓవర్ గంజా లిక్కర్ కేసు. మరి ఎందుకు చేస్తున్నారయ్యా? అంటే నువ్వే ఒకవైపున జేమ్స్ బాండ్ అంటావు, నువ్వే మరోవైపున ఏమంటావు? విఆర్ అంటున్నావు, ఛార్జ్ షీట్ అంటున్నావు, నువ్వు విఆర్ అంటున్నావు, యాక్షన్ అంటున్నావు. మళ్ళీ ఓ పక్కేమో మీ ఎస్పీ, డిఎస్పీ అందరూ డిఫెండ్ చేస్తూ ఉన్నారు, ఫ్రంట్ ఫుట్ మీద బ్యాటింగ్ చేస్తూ ఉన్నారు ప్రొటెక్ట్ చేయడానికి. బైక్లో పారిపోయినాడు కానీ ఎవరికి ఇస్తారు పాపం. ఇప్పటికే ఇరికిచ్చే కార్యక్రమాలలో భాగంగా నిజంగా వ్యవస్థ అనేది ఎంత దిగజారిపోయిందనే దానికి నిజంగా వ్యవస్థ ఎంత దిగజారిపోయిందని చెప్పడానికి ఎగ్జాంపుల్స్. మొన్న విజయవాడలో కృష్ణలంకలో సిఐ వేధింపులకు భరించలేక ఆత్మహత్య చేసుకునే ముందు వీడియో ద్వారా మరణ వాంగ్మూలం ఇస్తూ ఆత్మహత్య చేసుకున్న మాదిగ యువకుడు క్రాంతి కుమార్ వాళ్ళ కుటుంబం చేసిన ఆరోపణ ఏంది? నా కొడుకు చేత చేయకూడని పనులు చేయించే కార్యక్రమం చేయిస్తా ఉంటే తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి.
హార్ట్ ఆఫ్ విజయవాడ. ఇంకొక పిల్లోడు పోలీస్ స్టేషన్లోనే లాకప్ డెత్కు గురై బూడిద కూడా దొరకని సాయి కృష్ణ, ఆయన వ్యవహారంలో కూడా ఇలాంటి చర్చే నడుస్తుంది. నిజంగా వ్యవస్థ అన్నది ఏ స్టేజ్కి వెళ్ళిపోతా ఉంది అనేది, ఇవన్నీ దే స్టాండింగ్ ఎస్ ఎగ్జాంపుల్స్. నిజంగా ఈ అద్దంకి వ్యవహారంలో వింటా ఉన్న పరిస్థితులను, ఘటనలు ఒకసారి చూస్తూ ఉంటే, ఆ తర్వాత సమాచారం వస్తూ ఉండేది ఒకసారి చూస్తూ ఉంటే, గ్రెనైట్ మాఫియా నుంచి పోలీసులు కలెక్షన్ చేసి ఎమ్మెల్యే కింద, చిన్నబాబు కింద, పెద్దబాబు కింద అని వాటాలు వేసి మరి పంచే క్రమంలో ప్రైవేట్ పార్టీ చేసుకుంటూ ఆడ మత్తులోకి పోయినారంట. ఆ మత్తులో నుంచి పోతా ఉన్నప్పుడు దారిలో ఇదంతా ఘటన. నిజంగా రేంజెస్ అని చెప్పి మనం చూస్తూ ఉంటాం. ఐజీలకు రేంజ్లు ఇస్తారు, రాయలసీమ రేంజ్ అని, ఈ రేంజ్, ఆ రేంజ్, కోస్తా రేంజ్ అని, ఇట్లా రేంజ్లుగా డివిజన్ చేస్తుంటారు పోలీసులు సౌలభ్యం కోసం. ఫస్ట్ టైం ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాం తెలుసా, రేంజ్లుగా విభజించి సిండికేట్ ఫామ్ అయ్యి వీళ్ళే కలెక్షన్లలో పాత్రదారులుగా ఉండడం, ఎమ్మెల్యేలతో సహాయ సహకారాలు తీసుకుంటూ, ఎమ్మెల్యేలు వీళ్ళు అంతా కలిసికట్టుగా ఎమ్మెల్యేకింత, వీళ్ళకింత, చిన్నబాబుకింత, పెద్దబాబుకింత అని ఆర్గనైజ్డ్గా చేసుకుంటాం. ఫస్ట్ ఏం జరుగుతూ ఉంది,